హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే మా పాప వచ్చి ఎగ్ పఫ్ చేయి మమ్మీ అని అడిగింది. ఎగ్ పఫ్ ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పులు మైదాని తీసుకొని దాంట్లో కొంచెం బటరు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బటర్లో కొంచెం మైదా వేసి పేస్టాలు చేసుకొని అది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ అట్లనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అట్లనే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం గరం మసాలా వేసుకొని ఒక చుక్క వాటర్ వేసుకొని మగ్గనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోగా పిండి నానుతుంది కదా, ఒక్కొక్క చిన్నగా ఉండలు చేసుకుంటూ 5-6 చపాతీలుగా చేసుకొని ఇట్లా లేయర్స్గా వేసుకోవాలి. బటర్ అప్లై చేసుకుంటా పిండి అప్లై చేసుకుంటా వేసుకొని చపాతీకి మడత పెట్టినట్టుగా మడత పెట్టేసుకొని రుద్దేసుకొని దాన్ని 4 భాగాలుగా చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఈలోగా ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకుంటే చూసారు కదా, ఎగ్ పఫ్ రెడీ. ఓవెన్ లేకుండా ఎలా రెడీ అయినాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అట్లనే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.